మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. సార్ ఇందాక ఒక ప్రశ్న అడిగితే మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు మోసగాళ్ళకు మోసగాడు అగ్నిపరీక్ష తర్వాత మోసగాళ్ళకు మోసగాడు తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ కానీ ప్రాబ్లం కానీ కలుగుతుంది. కానీ అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణకారి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చినాయి. దాదాపు 14 ఫ్లాప్లు అనుకుంటా. చక్రపాణి గారు చెప్పినటువంటి జోస్యం నిజమైంది. అల్లూరి సీతారామరాజు తర్వాత నీ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి కృష్ణ అని చెప్పేసి చక్రపాణి గారు చెప్పారట. అన్నట్టుగా నిజంగానే అలా జరిగింది. ఆ టైంలో ఎలాంటి ఫైనాన్షియల్ ఇది రాలేదు. మేము తీయలేదు కదా సినిమాలు, అవన్నీ బ్యాన్ సినిమాలు. అల్లూరి సీతారామరాజు తర్వాత పాడి పంటలే పాడి పంటలు అల్లూరి సీతారామరాజు తోటి నెంబర్ 1 స్టార్ అయిపోయారు. నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద పిక్చర్లు, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని, కేఎస్ ప్రకాష్ డైరెక్షన్లో చీకటి వెలుగులని, బంగారు మనిషి అది, దేవదాస్ అని విజయనగరం గారిది, ఇట్లా ఇవన్నీ కూడా ఆ పీరియడే. దేవదాస్ తీశారు, పద్మాలయ బ్యానర్ కాదు కాదు బ్యానర్. మా సినిమాలు ఆ పీరియడ్లో ఏమి తీలా. ఆ పీరియడ్లో మేము చేసింది సునీరాసన్ సార్ 12 కాపురం హిందీ చేశారు. అది పెద్ద హిట్. ఇట్లా కృష్ణ గారి కెరీర్ ఇట్లా అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఏమంటే ఏదో ఒక చేంజ్ కావాలని చెప్పి మొత్తం ఒక విలేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్గా నేటివిటీ, ఒక ఎంటర్టైన్మెంటు, సెంటిమెంటు, మ్యూజిక్ అన్నీ ఉండేట్టు ప్లాన్ చేసి పాడి పంటలు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి చూసుకునే పని లేదు. వెనక్కి తిరిగి చూసుకునే అక్కడి నుంచి వరుస విజయాలండి. అక్కడి నుంచి మేము హిందీకి వెళ్ళి టక్కరు, ఎయిటీసు ఆయన నెంబర్ ఆఫ్ పిక్చర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. అంటే పద్మాలయ అవసరం పెద్దగా కృష్ణ గారికి అవసరం లేదు. మేము కూడా ఆ పీరియడ్లో ఈనాడు చేసాం, ప్రజారాజ్యం, సింహాసనం, ముగ్గురు కొడుకులు, వేమరాజు, ఇవన్నీ బయట సినిమాలు చాలా ఉన్నాయి. కంచు కాగడ దగ్గర నుంచి అశ్విని దత్ గారి సినిమా అగ్నిపర్వతం, వజ్రాయుధం, పెద్ద సినిమాలు. ఏ సినిమా అయినా ఆడే వేయాలి వరకు వేయాలని కట్టా సుబ్బారావు తీసిన ఆడిని వరుసన అన్ని సక్సెస్లే. పల్నాడు సింహం అని ఎంఎస్ రెడ్డి గారిది సినిమా. ఎవ్రీ ఇయర్ ఒక 500-600 స్పీచర్లు ఉంటాయి ఆయనకి, నువ్వు 80స్లో చూసుకుంటే. సార్ పద్మాలయ స్టూడియో నిర్మాణం అనేటువంటిది ఇక్కడ వెంగళరావు గారి ప్రభుత్వం స్థలాలు ఇస్తున్న సమయంలోనే కదా మీరు స్థలం తీసుకోవటం జరిగింది? ఇది భవనం వెంకటరావు గారి టైంలో. ఓకే. చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన పిలిచారు. ఆయన ఎక్కువ రోజులు ఉండలేదు చీఫ్ మినిస్టర్గా. మళ్ళీ మారి భవనం వెంకటరావు వీళ్ళు వచ్చినాక ఆయన మెడ్రాస్ మా ఆఫీస్కి వచ్చి స్టూడియో కట్టాలి, నేను హైదరాబాద్ రావాలండి అన్నయ్యని ఆహ్వానించడం. భవనం వెంకటరావు గారు వచ్చారండి సీఎం హోదాలో కృష్ణ గారిని ఆహ్వానించారు స్టూడియో కడుతున్నామని. చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు అందరినీ వచ్చి పిలిచారు మెడ్రాస్లో. సరే ఫిల్మ్ ఇండస్ట్రీ చేద్దామని ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీని మెడ్రాస్ మా ఆఫీస్లోనే స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలా స్థలాలు చూపించారు. ఇక్కడ ముందు వనస్థలిపురంలో సంజయ్ పార్క్ ఉంది, అది ఇది ఒకటి. సంజయ్ పార్క్ ఇవ్వరు కదా సార్ అసలు? సంజయ్ పార్క్ ఇవ్వరు కదా. అసలు జరిగింది ఏంటంటే సంజయ్ పార్క్ విషయంలో ఎన్టీ రామారావు గారికి స్టూడియో, నాగేశ్వరరావు గారికి స్టూడియో, కన్నపూర్ణ స్టూడియో స్థలం ఆయన ఎంచుకున్నారు, ఇచ్చారు. రామారావు గారు సంజయ్ పార్క్ స్థలం కావాలని అడిగారట. ఆయనకి అక్కడ ఇచ్చారు, బ్రహ్మానంద చిత్రపూటి అని వనస్థలిపురంలో. రామారావుకి, ఎల్వి ప్రసాద్ గారికి ఇచ్చి అక్కడే కట్టమని అడిగారు. వాళ్ళు రిజెక్ట్ చేశారు గవర్నమెంట్. లేదు మేము దూరం రాలేము, మాకు ఎప్పుడైనా ఇటు సారథి స్టూడియో, అప్పటికి అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ ఇటు వచ్చినాయి, ఇటుపక్క అయితేనని ఇటుపక్క స్థలాలు చూపించడం మొదలెట్టారు. సంజయ్ పార్క్ది కొంచెం డిస్ప్యూట్ ఉంది, మీకు తేలదు అంటే లాస్ట్కి ఇది సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసినాక ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అనేది ఒకటి. హౌసింగ్ సొసైటీకి స్టూడియోకి సంబంధం లేదు. అది అయిన తర్వాత భవనం వెంకటరాము సీఎం అయిన తర్వాత మమ్మల్ని వచ్చి ఇక్కడ స్టూడియో కట్టాలని రావడం, హనుమంతరావు వీళ్ళందరూ వచ్చి సైట్లన్నీ వెతికి
సరే ఈ సైట్ సెలెక్ట్ చేసినాక 50 ఎకరాలు ఎఫ్టీసీకి ఏర్ మార్చేసి దాంట్లో 10 ఎకరాలు పద్మాలయమ్మని మార్చేసి 50 ఎకరాలు 50 ఎకరాలు ఎఫ్టీసీకి. ఎఫ్డీసీ, 10 ఎకరాలు మంది పోతే 5 ఎకరాలు రామారెడ్డి స్టూడియోకి ఇచ్చారండి. తర్వాత రామారావు సీఎం అయినాక నా రామారెడ్డి గారికి 5 ఎకరాలు ఇచ్చారు. పోతే ఇంకా 35 ఏకర్స్ ఉంది. ఆ 35 ఏకర్స్ ఇప్పటికీ అలా పెండింగ్లోనే ఉంది కదా సార్. ఏదో ఈ ఆనంద్ సినీ సర్వీస్కు 5 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఓ 10-15 ఎకరాలు దిల్ అని డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేశారు. కొంత ఆక్యుపేషన్ అయింది. మీకు ఎంత సార్ గజం ఎంత, ఏ రేట్కి ఇచ్చారండి అప్పట్లో గవర్నమెంట్ రేటు? ఎకరం అప్పుడు జూబ్లీస్ హౌసింగ్ సొసైటీకి 5,000కి ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియో 5,000 ఎకరం. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి 8,500 అప్పుడు మార్కెట్ వాల్యూ. మాకు 8,500కి ఇచ్చారు. మీకు 8,500 ఎకరం. ఇది 10 ఏకర్స్. అప్పుడు రిజిస్టర్డ్ వాల్యూ అంతే ఉండేది ఈ షేక్పేటలో. అంతే అసలు ఏమి ఉండేది కదా, కొండలు గుట్టలు తప్ప ఏమి ఉండేది కదా. మా స్టూడియో శంకుస్థాపన రోజు ఎక్కడ ఓహ్రీస్ రెస్టారెంట్ ఉండేది కదా, అక్కడి నుంచి రోడ్డు వేసుకున్నాం ఇక్కడ రావడానికి. రోడ్ నెంబర్ 12 నుంచి ఆల్మోస్ట్ లక్ష్మీనాథరావు గారు, సుబ్బారెడ్డి గారి ఇంటి ఏరియా, అక్కడ నుంచి ఇక్కడికి రోడ్డు వేసుకున్నాం. వీడికైనా పిచ్చి పట్టిందా చంబల్ వ్యాలీకి తీసుకెళ్ళి ఇక్కడ స్టూడియో అంటారే అని అన్నారు వచ్చిన రోజు. ఇక్కడికి వచ్చినప్పుడు కనుక ఫస్ట్ అయితే నా బస్సు మిస్ అయిందంటే ఇక అంతే సంగతులు. ఇక మానవ సంచారం అనేది ఉండేది కదా ఇక్కడ. మేము ఫస్ట్ విశ్వనాథ నాయకుడు సినిమా చేసిన రోజుల్లో మన స్టూడియోలోనే ఫస్ట్ అది స్టార్ట్ అయింది. అసలు బస్సు మిస్ అయిందంటే ఇక అంతే సంగతులు. ఇప్పుడు ఏంటి సార్ పద్మాలయ పొజిషన్? పద్మాలయ స్టూడియో ఇక్కడది ఇప్పుడు టోటల్గా ప్రైవేట్గా మీరు తీసేసుకున్నారు కదా, అది దీనికి ఇచ్చారు కదా ఇప్పుడు. అయితే కమర్షియల్ కన్వర్షన్ చేసాం కదా, ఫీజు కట్టాము. కమర్షియల్ కన్వర్షన్కి ఇచ్చేసారు. జీవాళ్ళు అండి ఇప్పుడు తీసుకుంది ఇది? జీవాళ్ళు ఒక 4 ఎకరాలు కొన్నారు. అది కమర్షియల్ కన్వర్షన్ అవ్వాలి, మా పోర్షన్ వరకు అయింది. మల్టిపుల్ యూజ్ జోన్ కింద. మరి 10 ఎకరాలు కూడాను టోటల్గా కమర్షియల్ కన్వర్షన్ అయిపోయింది. జీ పోర్షన్ వరకు అవ్వాల, మేం చేసాం. ఆ 4 ఎకర్స్ అలా ఉంది. అది స్టూడియోగానే ఉంది. అది స్టూడియోగానే ఉంది. ఇప్పుడు ఏమైనా షూటింగ్ జరుగుతున్నాయి సార్? జరుగుతుంటాయి. 4 ఎకర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక స్టూడియో కట్టారంటున్నారు అక్కడ? అది మేము ఇక్కడ నుంచి స్టూడియో మొత్తం అక్కడ షిఫ్ట్ చేసాం. మహేశ్వరం మహేశ్వరం ఓఆర్ఆర్ పక్కన ఎగ్జిట్ 15 అని స్టూడియో కట్టాము. అక్కడ స్టూడియో కట్టాము, షూటింగ్ జరుగుతుంది. ఎక్విప్మెంట్ అంతా అక్కడికి మార్చాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.